నమస్తే. వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇక మనం ఉదయమే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారినటువంటి ఈ రాజలింగ మూర్తి గారి హత్య గురించి అయితే వార్తలైతే విపరీతంగా వినిపిస్తున్నాయి. ఈ యొక్క హత్యకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఒక రకమైనటువంటి వారి వాయిస్‌ని వినిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఎవరైతే హత్యకు పాల్పడినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా దానిపైన కూడా పోలీస్ శాఖ కూడా నిఘా పెట్టాలని కూడా అతనైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. అదేవిధంగా ఈ భూపాలపల్లికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఈ యొక్క వార్తల్లోనైతే అతని పేరు కూడా వినిపించడం కారణంగా అతను ప్రెస్ మీట్ పెట్టారు. తనకు అదేవిధంగా ఈ యొక్క హత్యకు ఇలాంటి సంబంధం లేదనే విషయాలను కూడా ఆ యొక్క ప్రెస్ మీట్ లోనైతే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ విచారణకైనా అంటే ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని కూడా అతను మాట్లాడారు. అదేవిధంగా మీరు ఏ విచారణకైనా మేము సిద్ధమని కూడా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ భూపాలపల్లి హత్య సంబంధించి అయితే ఇప్పుడు మనం మొత్తంగా ఒక వార్తనైతే చూస్తున్నాం. అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ఇలాంటి ప్రదేశాల్లో మనం ఇలాంటి హత్యలు చూస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణలో మరి భూపాలపల్లి జిల్లాలో ఈ ఘటన రావడం పట్ల కూడా చాలా మటుకు ఒక ఆందోళన వాతావరణం అయితే నెలకొంది. ఇది ఒక ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూపాలపల్లి అంటేనే ప్రశాంతమైన వాతావరణం, సింగరేణి గనులు, అదేవిధంగా కేటీపీపీ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది కాళేశ్వరం ఇదంతా ఉంటుంది. కానీ ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి హత్య ఈ యొక్క వార్త వలన కూడా చాలా మంది ఇటు ఎంప్లాయీస్ అయితేనేమి ఇటు మామూలుగా వ్యాపారస్తులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ హత్య కారణంగా మొత్తానికి ఒక రకంగా చెప్పుకున్నట్లే ఇది ఇటు ఉద్యోగాలు ఇవ్వాలన్నా అదేవిధంగా ఏదైనా వ్యాపారాలు కొనసాగించాలన్నా కూడా కొంచెం దెబ్బపడేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ హత్యకు సంబంధించి మామూలుగా అంటే ఈ హత్యను ఒక రకంగా ఒక రేంజ్ లో ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లుగానే అర్థమవుతుంది. దీనిపైన కూడా పోలీసులు కూడా మంచి కేస్ స్టడీ చేసి నిందితులు ఎవరైనా ఉన్నా సరే ఎంతటి వారైనా సరే మరి తప్పకుండా వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటే తప్పకుండా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకులు చాలా మంది ఉన్నారు. భూపాలపల్లికి సంబంధించినటువంటి ఈ రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి తెలంగాణలోనే ప్రతి ఒక్క శాఖలకు తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎందుకు తెలిసిందంటే ఇతను కాళేశ్వరం అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కేసు వేసింది కాబట్టి ఇతను ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి ఇతని గురించి ఇప్పుడు చాలా రకాలుగా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు, మంత్రులు మాట్లాడుకుంటున్నారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సీఎంలు మాజీ సీఎంలు కూడా ఇతని గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అంటే దీనికి కారణం ఇతని యొక్క ప్రశ్నించే తత్వం కారణంగానే 10 మంది తలుచుకుంటున్నారు. కాబట్టి ఇతని హత్యకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు నిఘా పెట్టాలి. పోలీసులు భూపాలపల్లి ఎస్పీ గారు కిరణ్ ఖరే గారు ఎలా స్పందిస్తారో, అదేవిధంగా ఈ కేసు స్టడీ గురించి ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారో, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇలాంటి హత్యలు జరగకుండా అతను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో భూపాలపల్లి పోలీస్ శాఖ వారు తప్పకుండా దీనిపైన మీరు ప్రతిఘటించి ఈ యొక్క ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఒకసారి వార్తను చూద్దాం. ఎందుకంటే ఈ కేసులో పురోగతి అనేది ఒక్కొక్కటిగా కొంచెం ఒక్కొక్క మెట్టు కూడా వస్తున్న పరిస్థితి. ఇక రాజలింగమూర్తి హత్య సిబిసిఐడికి అప్పగించే యోచనలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక హత్యకు గల కారణాలపై సీఎంఓ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిఘా వర్గాల నుంచి సమాచారం అయితే సేకరిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురు నిందితులు ఉన్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది. అంటే గతంలో కూడా ఇతను కాళేశ్వరం గురించి మాట్లాడిన మరి ఈ మాటలక లేకపోతే ఇవాళ ఒక విచారణ ఉంది, మరి ఇంకేమైనా గట్టిగా మాట్లాడతాడా, మరి పార్టీకి ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందని కూడా అంటే కొంతమంది ఇటు వాదోపవాదాలు వినిపిస్తున్నారు. అందులో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది కూడా మనం చూడాల్సింది. మరి భూ వివాదాలని ఒకరు అంటున్నారు, ఇటు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు అని కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త మాజీ కౌన్సిలర్ భర్త నాగవల్లి రాజలింగమూర్తి దారుణ హత్య కేసులో రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ హత్య వెనుక కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. రాజలింగం మర్డర్కు భూ వివాదాలే మొదట ప్రధాన కారణంగా భావించిన రాజకీయ కక్ష కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూశారు కదా,
అయితే 5గురు వ్యక్తులపైన రాజలింగం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్ కుమార్ గారు చెప్పడం జరిగిందట. ఇక ఇవాళ రాజలింగమూర్తి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించింది. హత్యోదంతంపై సర్కారు సీరియస్. ఈ హత్యను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులపైన న్యాయ పోరాటం చేస్తున్న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురి కావడంతో ఈ ఘటనపై తెలంగాణ సీఎంఓ ఆరా తీసింది. ఇక మర్డర్కు గల కారణాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం అయితే కోరినట్లుగా అర్థమవుతుంది. ఇక ఈ కేసు వాదిస్తున్న లాయర్ 6 నెలల క్రితం ఆకస్మికంగా మృతి చెందగా నిన్న రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. అగో అంటే ఈ యొక్క కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇతను తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో అతను ఆకస్మికంగా అంటే అనుమానాస్పదంగా మృతి చెందినట్లుగానే తెలుస్తుంది. మరి ఇతని మృతి తర్వాత మరి ఇతని హత్యకు సంబంధించి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, నిజంగా ఈ హత్యకు సంబంధించి అతని యొక్క ఆకస్మికంగా మృతి చెందడానికి ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటి కారణాల గురించి కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇతను ఆకస్మికంగా మృతి చెందారని చెప్పడం జరుగుతుంది. మరి ఈ మృతి మరి నిజంగా ఇంకా ఏదైనా కారణం వల్ల అతను మృతి చెందాడు అనేటిది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ లాయర్ వాది కూడా చనిపోవడం జరిగింది, ఇప్పుడు ఇతను హత్య కావడం జరిగింది. దీనిపైన కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందే. కేటీఆర్ అండతోనే మర్డర్, రాజలింగమూర్తి భార్య సరళ. కాళేశ్వరం అవకతవకల విషయంలోనైతే రాజలింగమూర్తి కేసు గెలిస్తే తమ ఆటలు సాగవనే తన భర్తను హత్య చేస్తారని కూడా మృతుడి భార్యనైతే ఆరోపిస్తున్న పరిస్థితి. కేటీఆర్ అండతోనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఆయన అనుచరుడు హరిబాబు, సంజీవ్, రవి తదితరులు కలిసి హత్య చేస్తారని కూడా ఆమెనైతే ఆరోపిస్తున్న పరిస్థితి. భూపాలపల్లికి సంబంధించినటువంటి నాయకులు అంటే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణి వాళ్ళ అనుచరులు ప్రధానంగా అయితే హరిబాబు అడ్డ, సంజీవ్ అడ్డ, రవి ఇతను వీళ్ళ కేసులను అయితే మామూలుగా ఆరోపించారట. ఈ కేసుల్లోనే ఇంకేం జరిగిందంటే 10 లక్షలు తీసుకొని వెనక్కు తగ్గాలని కూడా మరి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణి అనడం జరిగిందట. మరి ఈ 10 లక్షలు ఆయన తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ తీసుకోకపోవడం వల్ల ఇతను ఇప్పుడు మామూలుగా ఇట్లా ఎందుకంటే ఇతను తన గలాన్ని వినిపించింది. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగినాయి అనే విషయంతో ఆయన కూడా డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకుంటే పరిస్థితి అంటే మామూలుగా సైలెంట్గా ఉండేది కాళేశ్వరం మేడిగడ్డ పరిస్థితి. అయితే తాను ఎవరి సొమ్ము తినలేదు అన్యాయంపై పోరాటం చేస్తానని కూడా తన భర్త చెప్పుకొచ్చింది. వాస్తవం కాదు మరి, ఎందుకంటే ఈయన పైసలు కనుక తింటే ఆ 10 లక్షలు ఈయన తీసుకుంటే అతను సైలెంట్గా ఉండేటోడు. సో ఇది కూడా ఒక కారణం అని కూడా తెలుస్తూ ఉంది. ఇక మంత్రి కోమటిరెడ్డి కూడా ఆయన మాట్లాడిండు ఆల్రెడీ, దీనిపైన కూడా స్పందించిండు. ఇది ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను, ఆ దుండగులను తప్పనిసరిగా పట్టుకొని వారిని శిక్షించాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లికి సంబంధించి అతను కూడా ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. రాజలింగమూర్తి హత్యతో బీఆర్ఎస్ పార్టీకి కానీ తనకు కానీ ఎలాంటి సంబంధం లేదనేటువంటి వ్యాఖ్యలు నేను చెప్పడం జరిగింది. ఇక తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆరోపించిండు. మామూలుగా మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణి గారు పేరు తీసుకోవడం పట్ల కూడా అతను ఆ యొక్క మాటలను అయితే ఖండించినట్లుగానైతే మనకు స్పష్టమవుతుంది. ఇక సిఐడి చేసినా సిబిఐ విచారణ చేసినా ఏం లేదని, నేను అన్నిటికీ సిద్ధమని, ఎలాంటి అభ్యంతరం అయితే లేదని అంటే ఆయన స్పష్టం చేసిండు. ఇంకా ముఖ్యంగా అంటే తెలంగాణలో అంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫ్యాక్షన్ రాజకీయాలు తెలంగాణలో రిపీట్ కాకుండా ఉండాలంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖకు అనేక రకాలుగా ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే పోలీస్ శాఖ అంటే నిఘా వ్యవస్థకు ధీటుగా పనిచేయాలి. సరే, మీరు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. సరే, 100 మంది పోలీసులతో ఒక సీసీ కెమెరా సమానం అని కూడా మీరే చెప్పడం జరిగింది. మరి ఇక్కడ సీసీ కెమెరాలు చెప్పి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా, ఎందుకంటే ఒకటే సీసీ కెమెరా ఉండదు, 4 రకాలుగా 4 చుట్టూర్లా సీసీ కెమెరాలు ఉంటాయి. వాటి ద్వారా మీరు ఆ ఫుటేజ్ని తీసుకొని మరి నిందితులు ఎవరు, ఇంకా 2 పరాలు ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, ఇంకా దీన్ని ఇంకా భాగోతం ఏంటిది, ఒక్కడు దొరికితే చాలు 4 ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పటికే 2 దొరికినట, ఇంకా 2 దొరకబట్టడానికి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? పోలీస్ శాఖ అంటే భూపాలపల్లి ప్రాంతం అనేది నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేది, కానీ ఇక్కడ దీన్ని చూస్తే ఒక నెగటివ్ ఎనర్జీ వస్తుంది. హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందా రానున్న రోజుల్లో? గతంలో 10-15 సంవత్సరాల క్రితం హత్యలు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి హత్యలకు వెనుక మరి ఏముండబోతుంది? హత్య రాజకీయాలకు తావులేదని చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు హత్యలకే ఒక రకంగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏదైనా కూడా ఇటు పాలక వర్గం అయితేనేమి, ఇటు అధికారులు అయితేనేమి, ఎస్పీ సంబంధిత శాఖాధికారులు దీనిపైన పటిష్టమైన చర్యలు తీసుకోండి, పటిష్టమైన నిఘా పెట్టి ఆ నిందితులను పట్టించి
వారిపైన కఠిన శిక్షలు చేయండి. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో నిర్మానుష్యమైన ప్రాంతంలో ఈ హత్యలకు తావు లేకుండా మీ యొక్క ఉద్యోగాన్ని మంచిగా చేయాలని కూడా మేమైతే కోరుతున్నాం. ఇంకా కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి. అసలు దీనిపైన ఉన్నటువంటి కారణాలు ఏంటిదని కూడా తప్పకుండా మీరు పోలీసులంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు వివరించాలి. మీ తరఫున కూడా మీ బాధ్యతకు కూడా దీన్ని పటిష్టంగా తీసుకొని దీన్ని ముందుకు వెళ్ళాలని కూడా మేము కోరుతున్నాం. సో ఇది ఇప్పటివరకు నా కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్.